హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది మీకు అందరికీ. అందుకే ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అన్నమాట. గెస్ట్లు వస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కోసం కాదు, దానికోసం వస్తున్నారు గెస్ట్లు. మీకు అందరికీ షేర్ చేద్దామని పొద్దున్నే వీడియో చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ చేసేయాలి ఉప్మా. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చా. అప్పుడైతే ఇలా ఉందన్నమాట. అసలు చంద్రుడు కూడా ఇంకా వెళ్ళలేదు. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఇంకా చట్నీ ఇంకా పొడి కూడా ప్రిపేర్ చేశాను. చట్నీ ఏమో పల్లీలు ఇంకా టమాటో అనమాట. అలానే అవిసెలు ఇంకా ధనియాలు ఎండుమిర్చి వేసి కారం ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ కొంచెం టీ కూడా అనమాట. ఇక్కడే మన కట్టెల పొయ్యి మీదే చేద్దామని అన్నీ రెడీ చేసుకొచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఆల్రెడీ. ఈటీవీ పెరటి రుచులు ప్రోగ్రాం వాళ్ళు కాల్ చేశారనమాట. నాకైతే ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక డ్రీమ్. మన గార్డెన్ ఇట్లా ఏదైనా ఒక ఛానల్లో కనిపించాలి అని చెప్పి. అంటే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నాకైతే ఇది ఇష్టం అనమాట. సో ఈరోజు అనుకోకుండా నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ అయితే ఎలిజబెత్ మామ వీడియో చేసినప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను. ఆమె కాల్ చేసి చాలాసార్లు అడిగారు మన ఏంటంటే కాన్సెప్ట్ బాగుందని. ఇక్కడే కాయగూరల కోసం ఇక్కడే వంట చేయడం ఆమెకు బాగా నచ్చింది. సో ఆమె చేశాక మళ్ళా నేను ఈ టీవీ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను. అలానే మ్యామ్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేశారనమాట. మన కాన్సెప్ట్ బాగుంటుంది మన గార్డెన్ అని చెప్పి. సో వాళ్ళు నిన్న కాల్ చేసి ఈరోజు మార్నింగే వచ్చారనమాట 7:30కి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. వాళ్ళు షూట్ కూడా తీసుకున్నారు. ఈ ప్రోగ్రాం రావడానికి ఒక 2 weeks అట్లా పడుతుందంట. నేను ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీకు లింక్ షేర్ చేస్తాను. ఇక డైరెక్ట్గా నేను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే షేర్ చేస్తున్నా. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అది కాదు, అది ఆఫ్ ది గార్డెన్ అని చెప్పుకోవాల్సి వస్తే ఏ మొక్క చెప్తారు? టొమాటో అని చెప్తాను. టొమాటో వాలంటీర్గా వచ్చింది, మంచి సైజ్. ఎస్, చాలా టొమాటోస్ ఉన్నాయి. సో సైజ్ కూడా బాగుంది. మన కష్టపడి పెట్టింది కదా, ఆడంతా అదే వచ్చేసింది. మ్యాక్సిమం భారతి గారి మిద్దె తోటలు అన్ని వాలంటరీగా అదే వాటంతా అవే వచ్చాయి.